నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం అర్నకొండ గ్రామంలో పిఠా మనోహర్ ఆధ్వర్యంలో నిన్న నాగర్ కర్నూల్ జిల్లాలో కొమ్మెర గ్రామంలో చాకలి కులస్తులైన గణేష్, చంద్రకళ, మౌనికలపై జరిగిన కులతత్వ దాడిని ఖండిస్తూ క్యాండిళ్లతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా పిఠా మనోహర్ మాట్లాడుతూ ఏదైతే అక్కడ ఉన్న అగ్రకుల నాయకులు చేసిన దాడిని ఖండిస్తూ వారిపై విచారణ జరిపి కఠినమైన శిక్షలు విధించాలని కోరారు. నిన్న నాగర్ కర్నూలు జిల్లాలో ఏదైతే మల్లన్న స్వామి జాతరలో జరిగిన సంఘటన ఉందో ఆ యొక్క జాతరకు వెళ్ళిన ఒక బీసీ బిడ్డ అయిన చాకలి కులానికి చెందిన ఒక బీసీ బిడ్డను వారు గుడిలోకి వెళ్తుంటే అక్కడ ఉన్న రెడ్డిలు వారి గుడిలోకి రావద్దు అని చెప్పి వారిని మీరు 100 రూపాయలు తీసుకొని 100 రూపాయలు ఇస్తేనే మీరు గుడిలోకి రావాలి అని చెప్పిన సందర్భంలో ఆమె ప్రశ్నించి మా ఒక్కరికి ఎందుకు మాకన్నా ముందు వెళ్ళిన వారికి ఏ ఒక్కరికి కూడా మీరు డబ్బులు తీసుకోలేదు కదా అని చెప్తే అక్కడ ఉన్న ఒక అగ్రవర్ణ కులానికి చెందిన పెద్ద మనుషులు అక్కడ ఉన్న నాయకులు కానీ అగ్రవర్ణ కులాల నాయకులు తనను అసభ్యంగా మాటలు మాట్లాడి వారిని అసభ్య పదాలతో దూషించారు. దానిని వాళ్ళు ఖండిస్తూ వారు ఆ తల్లి యొక్క భర్తకు చెప్పడంతో తన భర్త వెళ్ళి వారిని మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు, మేము గుళ్ళో మీకు పనులు చేయడానికి సేవలు చేయడానికి పనికొస్తాం కానీ మీరు మిగతా వాళ్ళ దగ్గర తప్ప మా దగ్గర ఒక్కరి దగ్గర మీరు డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారు అంటే తన భర్తను కూడా అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ వారిని 1-2 గంటల పాటు వారిని కొడితే అక్కడ ఉన్న పోలీసులు డయల్ 100కి కాల్ చేస్తే వారు చేసిన 1 గంట 2 గంటలకు వారు స్పందించి అక్కడికి వస్తే అక్కడ ఉన్న లోకల్ అగ్రవర్ణ కులాల నాయకులు చెప్తే వారు 2 గంటల తర్వాత వచ్చిర్రు. అదే టైంలో ఆ తల్లి అక్కడ ఉన్న ఎవరికి చెప్పినా కూడా ఏ ఒక్కరు ఆపినా కూడా వాళ్ళు ఆపకపోవడంతో ఆ తల్లి తన యొక్క బిడ్డలు ఆ యొక్క కొట్టే అగ్రవర్ణ నాయకుల దగ్గర అగ్రవర్ణ కులాల పెద్ద మనుషుల దగ్గర కాళ్ళ దగ్గర పెడితే కనీసం చిన్న పిల్ల అని కూడా చూడకుండా కనికరం లేకుండా ఆ ఒక చిన్న పిల్లలు తంతే ఆ పిల్ల చాలా దూరంలో పడ్డ పరిస్థితి ఆ తల్లి గ్రహించక సరే అయిందేదో అయిపోయింది కదా అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ పిల్లకు పాలు తాగింది కదా సరే బాగానే ఉంది అని చెప్పి తీసుకొని పడుకున్న సందర్భంలో రాత్రి ఆ పిల్ల తెల్లారుజామున తల్లి లేచి చూసే వరకు ఆ పిల్ల చనిపోయిన పరిస్థితి. ఏదైతే ఈ కుల అహంకారంతో మీరు విర్రవీగుతున్నారో ఆ యొక్క వారిపై అక్కడ ఉన్న లోకల్ డీజీపీ కానీ ఎస్ఐ గారు కానీ దానిపై వెంటనే మీరు స్పందించి వారిపై యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాము. మీరు ఒకవేళ యాక్షన్ తీసుకొని వెళ్ళాల ఈ ఒక్క రోజుతోనే కాదు ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమాలు చేస్తాం. ఏదైతే మా బహుజనులకు మా బీసీలకు జరుగుతున్న అన్యాయాలు ఉన్నాయో వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాం. వారికి న్యాయం జరిగే వరకు మేము ఇలానే కొట్లాడతామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాం.